దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, బైబిల్ చదవడం వలన లేదా బైబిల్ యొద్దకు రావడం వలన ఎటువంటి ఉపయోగం ఉన్నది లేదా ఎటువంటి ప్రయోజనం కలిగి ఉన్నది. మనం బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఎటువంటి లాభం ఉంటుందంటే, మనం దాన్ని ఫాలో అవుతే లాభం ఉంటుంది. సో ప్రయోజనాత్మకంగా ఉండాలంటే మనం ఆచరించాలి. ఇట్ హ్యాస్ ఎ ప్రాక్టికల్ పర్పస్. బైబిల్ మనకి ఇవ్వబడిన ఉద్దేశం మనం ఆచరించాలని, తెలుసుకున్న విషయాలను, నేర్చుకున్న విషయాలను మనం ఆచరిస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఆచరించకుండా మనం ఓన్లీ వినుకుంటూ లేదా ఇతరులకు చెప్పుకుంటూ పోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అదే విషయాన్ని బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పింది చేయకుండా మాటి మాటికి నన్ను పిలిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అని యేసుప్రభు వారు చెప్తున్నట్టు మనం చూస్తుంటాం. సో అదే రీతిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో చూసినట్లయితే, మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా విన్న వాటిని మీ ఆచరణాత్మకంగా చేయాలి, లేదా విన్న వాటిని, నేర్చుకున్న వాటిని మీరు ప్రాక్టికల్గా చూపించాలి. ప్రాక్టికల్గా చూపిస్తే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓన్లీ వినడం వల్ల ఎటువంటి లాభం ఉండదు అనే మాట మనకు యాకోబు పత్రికలో కనబడుతుంది. అదే రీతిగా రోమీలో రాసిన పత్రికల 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీరు వినడం ద్వారా, ధర్మశాస్త్రం వినడం ద్వారా నీతిమంతులు కారు, కానీ చెప్పబడిన విషయాలు ప్రాక్టికల్గా మీరు పాటిస్తేనే, ఆచరిస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని బైబిల్ చెప్పబడింది. మనం ఒకసారి చూసినట్లయితే ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు ఆకలిస్తుంటే అన్నం తినాలని మనకు తెలుసు, లేదా ఏదైనా ఆహారం తీసుకోవాలని తెలుసు. తెలిస్తే మన ఆకలి నిండదు. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండడం వల్ల నిండదు. మనం ఏం చేయాలంటే పోయి తినాలి. సో అదే రీతిగా బైబిల్లో ఏదైతే ఈ విషయాలు చెప్పబడిందో ఆ విషయాలను మనం ప్రాక్టికల్గా చూపిస్తేనే, ప్రాక్టికల్గా మనం పాటిస్తేనే దానిలో లాభం ఉంటుంది. బైబిల్లో చెప్పబడిన మాట, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని, క్రియలు లేని విశ్వాసం మృతం అని. సో మనం ఏ రీతిగా మనం ప్రేమిస్తారో ఇతరులను కూడా అదే రీతిగా ప్రేమించాలని, దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో సో అదే రీతిగా మనుషులను కూడా ప్రేమించాలని, మనుషుల్ని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడం భావ్యంగా ఉండదు, లేదా అది కరెక్ట్గా అనిపించుకోదు. సో మనం ఎంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే అంత ఎక్కువగా మన చుట్టూ ఉన్న మనుషులను, మనతో పాటు ఉన్న సొసైటీని అంతగా ప్రేమించాలి. సో దేవుడు ఏ రీతిగా బ్రతకమని చెప్పాడు వారి మధ్యలో, ఏ ఏ విషయాల్లో మనం వారికి ఇన్స్పిరేషన్గా ఉండాలో, సో అవన్నీ బైబిల్లో మనకి ఏదైతే చెప్పబడిందో వాటి ప్రకారం జీవించడమే. సో బైబిల్ మనకి ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుందంటే, ఖచ్చితంగా దాన్ని పాటించినప్పుడే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా పాటించడానికే మనం నేర్చుకోవాలి, చదువుకోవాలి. అంతే తప్ప ఓన్లీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నట్లయితే, ఇన్ఫర్మేషన్ కోసమే మనం తీసుకున్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఆచరణాత్మక ప్రయోగం కలిగినది బైబిల్, మనకు ఆచరణాత్మక ప్రయోగం కలిగినది. ఆచరిస్తేనే లాభం, ఆచరించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.